హాయ్ వెల్కమ్ టు శ్రీజతి బొటిక్ అండ్ ప్యారలల్. సో రెగ్యులర్గా నేను మంచి డిజైన్స్ చూపిస్తున్నానని నేను అనుకుంటున్నాను. సో నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ కూడా ఒక మంచి డిజైన్తో మీ ముందుకు వచ్చానండి. ఫేస్ అంతా బాగా డల్గా అనిపిస్తుందండి రెగ్యులర్ కన్నా కూడా, ఎందుకంటే కొంచెం ఒక హరిబరి పీస్ దగ్గరకు వచ్చేస్తుందండి. ఏంటంటే ఈ బొటిక్ వాళ్ళకు ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టైంని అడ్జస్ట్ చేయడం అండి. ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ ఉంటారు, మేడం 1 వీక్ అయినా పర్లేదు, మాకు కొంచెం లేట్గా ఇవ్వనే పర్లేదు, కొంచెం స్లోగా ఇవ్వండి అంటారు. ఇంకొద్దిమంది ఉరుకులు పరుగుల మీద ఇవాళ ఇస్తే రేపటికంతా రెడీ అయిపోవాలి. సో ఆ విధంగా ఉంటాయి. ఇంకొద్దిమంది పీసులు తొందరగా వస్తాయి, బట్ మేము లేట్గా వాటిని చేయడం అనేది, అంటే మా వర్క్స్లో బిజీ ఉండడం. సో ఆ విధంగా సో ఒక ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి వర్క్ పీస్ అలాంటిదేనండి. ఏంటంటే ఇది యాక్చువల్గా సాటర్డే వచ్చింది, బట్ సాటర్డే నేను బ్రైడల్ మేకోవర్కి వెళ్ళడం, ఇంకా సండే అంతా అందులోనే ఉండడం, మళ్ళీ నేను ఒక మ్యారేజ్కి అటెండ్ అవ్వడం. సో ఆ విధంగా మళ్ళీ నేను వచ్చేపాటికి ఇంకొక పీస్ ఏదో అర్జెంట్ అయిపోయి, సో ఆ విధంగా ఇది పెండింగ్ పడిపోయిందా. సో ఇవాళ అర్జెంట్ ఉందన్నమాట, ఇవాళ స్టిచ్ అయిపోయి వెళ్ళిపోవాలి వాళ్ళ దగ్గరికి. సో అలాంటి పీస్ అనమాట ఇది. బట్ ఇది యాక్చువల్గా స్టార్ట్ అయింది వచ్చేసి నైట్ 9 o'clockకి స్టార్ట్ చేశారండి వర్క్. నైట్ 9 o'clockకి స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు జరిగింది వర్క్. సో అంత టైం తీసుకుంది. బట్ అది ఇంకా నా దగ్గర ఎక్కువ టైం ఉండదు కాబట్టి దాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేసి నేను వీడియో తీయాలనే ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్ వరకు మేల్కొని వేయడం జరిగిందండి. నేనే కాదండి, సో నాలుగు వర్క్ చేసే వాళ్ళందరి పరిస్థితి ఇదే. ఎందుకంటే ఉన్న పీస్ని పోగొట్టుకోలేం, వచ్చే కస్టమర్ని మిస్ చేసుకోలేం. సో వాళ్ళకి టైం కమిట్మెంట్కి అందిస్తేనే వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వస్తారు. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో కొన్ని షాప్స్ నుంచి కూడా వస్తుంటాయి కాబట్టి వీ నీడ్ టు గివ్ దెమ్ అట్ ప్రాపర్ టైం. ఒక పర్టికులర్ టైంకి ఇస్తామని కమిట్మెంట్ తీసుకున్నాం, డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ అంతే. సో ఆ విధంగా చేస్తుంటాం మేమైతే వర్క్స్ అయితే. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో నాకైతే తెలియదు. సో మరి ఇవాళ ఏ పీస్ గురించి అయితే నేను చెప్తున్నాను ఆ వర్క్ చూసేస్తారా. ఇది చాలా బాగుందండి, కాంబో కావచ్చు, డిజైన్ కావచ్చు. ఇది నేను ఇంతవరకు మీకు చూపించలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం వేసాను నేను కూడా మిషన్లో, మా మిషన్లో. చూడండి, పీకాక్, ట్రెండింగ్ పీకాక్ డిజైన్ అండి. సీ హౌ ఇట్ ఈస్, ఎంత నీట్గా ఉంది చూడండి. సో యాక్చువల్ పీకాక్ డిజైన్స్ అన్నీ ముందు వచ్చేవన్నీ సైడ్స్కి అలా వచ్చేవి, ఇది బాగా వన్ సైడ్కే వచ్చిందండి. చూడండి, కలర్ కాంబో కావచ్చు ఎంత నీట్గా కుదిరిందో. యాక్చువల్ శారీ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్లో ఉంది చూడండి, ఈ గ్రీన్లో ఉంది, డార్క్ గ్రీన్. సో రోజు బార్డర్ వచ్చింది, ఇంకా గోల్డ్, ఇంకా ఈ కలర్స్ తప్ప వేరేవి యూజ్ చేయడానికి లేదు ఇందులో. సో అందుకని చెప్పి ఈ కలర్స్ని యూజ్ చేసి ఇలా నేను డిజైన్ చేశాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైన్. ఇంకా మొత్తం గ్రీన్ ఇచ్చేస్తే పీకాక్ కొంచెం కలర్ఫుల్గా అనిపించింది, అందుకే గోల్డ్ మిక్స్ ఇచ్చాను. ఇక తెలుసు కదా వీటికి, ఇవి పీకాక్ ఐస్ ఉంటాయి కదా, సో వీటికైతే 3 కలర్స్ ఇచ్చానండి. చూడండి, రోజ్, గ్రీన్, గోల్డ్ కాంబో ఇచ్చాను. సో ఆ స్టోన్ లుక్కి నిజంగా ఐస్ లుక్ వచ్చేస్తుంది అనమాట. సో యాక్చువల్గా చాలామంది పీకాక్ డిజైన్స్ ఇష్టపడతారు, ఇంకొద్దిమంది అవి ఓల్డ్ అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు. బట్ ట్రెండింగ్ పీకాక్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. చూడండి, దీనికి ఇక్కడ లీవ్స్ వచ్చాయి, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయి, లీవ్స్ కాదు. సో అవి ఇక్కడ వచ్చిందనమాట పీకాక్కి. చూడండి, ఈ పీకాక్ డిజైన్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేసేసేయండి. చూడండి, ఒక్కొక్క ఐ ఎంత నీట్గా వచ్చిందో, యాజ్ ఇట్ ఈజ్ ఏదో చేతితో స్కెచ్ తోటి గీసినంత నీట్గా వస్తాయండి ఇవి. ఫినిషింగ్ మాత్రం ఎగ్జాక్ట్ అలాగే వస్తుంది, ఏదైతే డిజైన్ సెలెక్ట్ చేస్తామో అది. చూడండి, గ్రీన్ అండ్ రోజ్ కాంబో చాలా బాగా కుదిరిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. లేకపోతే మీరు ఇది వరకు ఏవైనా పీకాక్ డిజైన్స్ వేసుకున్నా కూడా ఒకవేళ అది ఎంత ప్రైస్ పడింది అన్నది కూడా నాకు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నానండి. బాగుందా మరి పీకాక్ డిజైన్? చూడండి, 9 o'clock నుంచి 3 o'clock వరకు వేశానండి. వీడియో తీయాలనే తప్పనితో ఎర్లీ మార్నింగ్ లేసి మరీ వీడియో చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చిందండి. నా మిషన్లో వేసిన అంటే ఇంత పెద్ద పీకాక్ డిజైన్ అనమాట. ఇంతకు ముందు అన్నీ వేశాను, బట్ అవి చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇది బాగా పెద్దది, ప్లస్ చాలా క్లియర్గా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వస్తుంది. వాళ్ళ నెక్ విడుతుని బట్టి ఇది బాగా పొడవుగా, ఇంకా విడుతు ఎక్కువగా ఉందనుకోండి, ఇది పొడవు లెంత్ కాకుండా విడుతు కూడా ఎక్కువగా ఉంటే ఇంకా పెద్దగా నీట్గా కనిపిస్తుంది అనమాట, ఇంకా నీట్గా. సో దీని స్లీవ్కి వచ్చేసి చిన్న పీకాక్స్ వచ్చాయండి, ముద్దుగా ఉన్నాయి. సో అది నెక్కి అయితే చాలా పెద్దగా వచ్చిందండి పీకాక్. ఇది చూడండి, స్లీవ్కి ఎంత నీట్గా వచ్చిందో, చిన్న పీకాక్ అండి, ఎంత ముద్దుగా ఉందో చూడండి, చిన్న పీకాక్. ఆ విధంగా లైన్స్ కూడా వచ్చింది, ఒక లైన్ విత్ పీకాక్ ఇచ్చాం. బుట్ట పీకాక్ ఒక బుట్ట స్టైల్ వచ్చిందండి.
సో నేనైతే ఆ స్టోన్ కాంబో కొంచెం మార్చాను అనమాట. మరి ఓన్లీ పింక్ యూస్ చేసేస్తే అది కనిపించట్లేదు డిజైన్ అని వైట్ స్టోన్ కూడా ఇచ్చాను, పేస్ట్ చేశాను అక్కడ చూడండి. సో స్లీవ్ కలర్ వస్తుంది. ఏదో ఒక అంటే అలా గ్రాస్ మీద పీకాక్ నడిచినట్టుగా కనిపిస్తుంది. సో చూడండి పీకాక్ మెయిన్ గ్రీన్ కలర్కి రోజ్ కలర్కి గోల్డ్కి కాంబో కుదిరిందండి బాగా అని నేను అనుకుంటున్నాను. చూడండి సేమ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సింపుల్గా ఇలా వచ్చేసింది, సేమ్ ఫ్లవర్స్ మాత్రమే వచ్చాయి. ఇదేంటంటే ఎక్స్ట్రా పీస్ అండి ఇది. సో ఎక్స్ట్రా పీస్ యాడ్ చేసుకున్నాం, ఫ్రేమ్లో ఫిట్ అవ్వదు కదా, సో దాన్ని రిమూవ్ చేయడానికి కూడా టైం లేదు. అది చూడండి, ఎందుకంటే పీస్కి ఇక నిమిషాల్లో వచ్చేస్తారు వాళ్ళు తీసుకెళ్ళిపోవడానికి. సో కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, మరి మన చేతిలో ఉండదండి టైం అంతా కూడా. సో నేను అంత కష్టపడి వేసి వీడియో తీయకపోతే నేను ఫీల్ అవుతాను, ఇంత మంచి డిజైన్ నా యూట్యూబ్లో పెట్టకపోయానే అన్నటువంటి ఫీలింగ్ నాకు ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా పెట్టాలనే ఉద్దేశంతో నైట్ యాక్చువల్గా 3 వరకు మేల్కున్నా కూడా ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా లేచి కొంచెం ఫాస్ట్గా మేకప్ అంటే వీడియో స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇది ఒక డిజైన్ అనుకుంటే, సో ఎలాగైతే నేను పీకాక్ డిజైన్ మీకు చూపించేసాను అన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు వచ్చేసిందండి. సో ఈ డిజైన్ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అన్నది కూడా మీరు కామెంట్ చేసేసేయండి, ఓకేనా. మరి ఇంకొక డిజైన్ కూడా నా దగ్గర ఉందండో ఇవాళ. ఆ డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి బ్రైడల్దండి. సో పెళ్లి కూతురు యొక్క ముహూర్తం డిజైన్, ముహూర్తం బ్లౌజ్ది వాళ్ళు సింపుల్గా అడిగారు యాక్చువల్గా. చూడండి ఇంకా స్టోన్స్ కూడా ఏం పేస్ట్ చేయలేదు, ఇంకా స్టిచ్కి వెళ్తుంది ఇది. సో స్టిచ్కి వెళ్ళి మన దగ్గరకు వస్తుంది, ఎస్లోగా చూద్దాం అనుకున్నాను, ఎలాగ ఉందని చూపించేస్తున్నాను. సో ఆఫ్టర్ స్టిచ్ కూడా దీన్ని ఒకసారి నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అవుట్పుట్ అనేది. చూడండి సో సింపుల్గా, కాకపోతే ఇది కొంచెం టైమే తీసుకుందండి. చూడడానికి మాత్రం సింపుల్ అనిపిస్తాయండి డిజైన్స్, బట్ వేస్తున్నప్పుడు తెలుస్తుంది ఎంత టైం తీసుకుంటుంది అనేది. ఒకసారి వేసేంత వరకు కూడా ఐడియా రాదనమాట ఎంత టైం తీసుకుంటుంది అనేది. చూడండి బాగా వెడల్పుగా నీట్గా వచ్చింది, విడ్త్కి పొడవుకి. స్లీవ్కి వచ్చేసి ఒక బుట్ట వచ్చింది ఎక్స్ట్రా అంతే. నెక్ సేమ్ లైన్ వచ్చింది. స్లీవ్ చూడండి, సో ఈ విధంగా ఒక బుట్ట వచ్చేసింది. దీన్ని హాఫ్ స్లీవ్ కన్నా పెట్టుకోవచ్చు, ఫుల్ స్లీవ్ కన్నా పెట్టుకోవచ్చు. ఇది నా బ్రైడల్దండి యాక్చువల్గా. సో ప్యారలల్లోనే బొటిక్ పెట్టడం వల్ల ఇది ఒక బెనిఫిట్ అని చెప్పగలనండి. ఎందుకంటే ప్యారలల్కి వచ్చేటువంటి కస్టమర్స్ బొటిక్కి కన్వర్ట్ అవుతారు. సో బొటిక్ వచ్చేటువంటి కస్టమర్స్ అంతా కూడా ప్యారలల్కి కన్వర్ట్ అవుతారు, ఇద్దరు కలిసి ఫ్యాన్సీ స్టోర్ కూడా కన్వర్ట్ అవుతారు అనమాట. సో మీరు కూడా అలా ప్లాన్ చేసుకోవాలనే ఉద్దేశంతో హింట్ ఇస్తున్నాను అంతే. సో ఇది నా బ్రైడల్ది అనమాట. సో తన పెళ్ళుంది, సో వాళ్ళు ఇక్కడ ఇచ్చారు బ్లౌజెస్ శారీస్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇంకే 22, 23 మేబీ ఉండొచ్చు. సో అప్పటికి ఇవన్నీ నేనే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫేషియల్ కూడా అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంకా తనకు ప్యాకేజ్తో సహా ఫేషియల్ ప్యాకేజ్ మొత్తం ఇక్కడే ప్యాకేజ్లో అమౌంట్ అనేది చెప్పేయడం జరుగుతుంది. సో ఒకసారి మనకు బ్రైడల్స్ వచ్చారంటే వాళ్ళ వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ జరిగిపోతాయి కూడా. సో మీ సైడ్ కూడా ఎవరైనా బ్రైడల్స్ ఉంటే ప్రిఫర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సో ప్రతిసారి యాక్చువల్గా లాస్ట్ టైం నేను చాలా ట్రై చేశాను బ్రైడల్ది మీకు వీడియో సెండ్ చేయాలని, బట్ కుదరలేదండి. అదేంటంటే అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, హరిగా ఉంటాయి, టైం చాలా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టైం అండి. ఎక్కడ చూసినా ఈవెన్ ఇక్కడ బిజినెస్లో చూసినా అక్కడ ఏ పనిలో అయినా టైం అండి. టైం దగ్గర మాత్రం మేనేజ్ చేయడం కొంచెం కష్టం అయిపోతుందండి. ఎందుకంటే నా చేతిలో టైం అయితే నేను ఇంకొంచెం ఒక 1 hour కాకుండా 2 hours ఎర్లీగా వెళ్ళి నా టైం నేను కేటాయించగలుగుతాను. బట్ అవుట్ సైడ్ వాళ్ళ టైం నా చేతిలో ఉండదు కదా. సో అదేంటంటే వాళ్ళంతా కొంచెం లేట్ చేయడం వల్ల నాకు టైం షార్ట్ ఇచ్చేసి మళ్ళీ నేను దాన్ని మేనేజ్ చేయడానికి కొంచెం కష్టం అయిపోయింది. హెల్ప్ తీసుకున్నా కూడా పక్కన వాళ్ళది అది అవ్వట్లేదు. కొన్ని తీసుకున్నాను, బట్ అవి సెండ్ చేయడానికి ఏంటంటే ఇలా తీయాలన్నమాట, ఈ విడ్త్తో తీయాలి వీడియో అనేది. నేను కొన్ని లాంగ్ తీసాను లాస్ట్ టైము, సో అలా కుదరలేదు. బట్ నెక్స్ట్ టైం ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ ఖచ్చితంగా అండి. సో మరికొన్ని కొత్త డిజైన్స్ మీ ముందుకు వస్తానండి నెక్స్ట్. అదే మరి నా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, రెఫర్ చేయండి కూడా. సో ప్రతిదీ యూస్ఫుల్ మెసేజ్ అని నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ప్యారలల్ వర్క్స్ నేర్పించడానికి కావచ్చు, లేకపోతే ఈ విధంగా మిషన్ ఎంబ్రాయిడరీ నేర్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. సో ట్రై టు కాంటాక్ట్ శ్రీజ్యోతి బొటిక్ 8500129295. థ్యాంక్ యూ.